టీవీని ఆదరించి అభిమానిస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. కొన్ని వినూత్నమైనటువంటి వీడియోలు మీకు అందించాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా వారానికి ఒకసారి కృష్ణ తరంగం పేరుతో నా మనస్సులో కదలాడినటువంటి భావ పరంపరకు ఇచ్చినటువంటి అక్షర రూపం కవితలుగా మారింది. అవి ఏ విధంగా మారాయి అనేటువంటిది మీ అందరికీ కూడా వారానికి ఒక్కసారి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరూ ఆదరించి అభిమానించి ప్రోత్సహించవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. మరి మీరేదైనా అంశం మీద సూచించిన కవితను కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ప్రతి వీడియోకి మీ యొక్క మంచి సూచన సలహాలు కామెంట్లు ఇచ్చి పరసాదేవిని ప్రోత్సహించండి. మరి మొట్టమొదటి కవితగా కృష్ణ తరంగం నుంచి చిరునవ్వు అనేటువంటి కవితతో మొదలు పెడతాను. నా కవితలు ఎంతో ఇష్టపడేటువంటి ఒక అభిమాని అప్పుడప్పుడు ఒక అంశం ఇచ్చి సడన్ గా దీని మీద ఒక కవిత రాయమని అడుగుతూ ఉంటాను. అప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాంటి ఒక సందర్భంలో వచ్చినటువంటి చిరునవ్వు అనే టాపిక్ ఇస్తే దాని మీద రాసినటువంటి కవిత. ముందు చిరునవ్వు గురించి ఒక చిన్న కొటేషన్. మనసు అనే భూమిలో అభిమానం అనే విత్తనం నాటితే ప్రేమ అనే మొక్క పెరిగి వికసించేటువంటి పరిమళ పుష్పమే చిరునవ్వు. ఇప్పుడు కవితలోకి ప్రవేశిస్తాను, చదువుతాను, అక్కడక్కడ ఏదైనా వివరణ ఇస్తాను. నవ్వుల్లో గొప్పది చిరునవ్వు, సంతోషం కలిగినప్పుడే చిరునవ్వు పుడుతుంది. ఆనందం ఉన్నప్పుడే చిరునవ్వు నిలబడుతుంది. మనసులో ముస్తాబై పెదవిపై కనిపిస్తుంది. మనసులో ముస్తాబై పెదవి మీద కనిపిస్తుంది. చిరునవ్వు ముఖానికి గొప్ప ఆభరణం. ఎన్ని ఆభరణాలు ధరించినా సరే రానటువంటి కాంతి ఒక్క చిరునవ్వు ఉంటే వస్తుంది. ఆభరణాలు లేకపోయినా నవ్వుతో ఉన్న ముఖానికే మార్పులు ఎక్కువ పడతాయి. చిరునవ్వు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ముఖమే చిరునవ్వుకి చిరునామా. మన ముఖమే చిరునవ్వుకి చిరునామా. చిరునవ్వును ఎప్పుడూ ఎవ్వరూ దాచలేరు. రావడానికి సిద్ధమైన చిరునవ్వుని ఆపలేరు. అభిమానానికి ప్రతిరూపం చిరునవ్వు. ప్రేమకు ఆమోదం చిరునవ్వు. పలకరింపులో పులకింతను కలిగించేది చిరునవ్వు. మాటల్లేని అంగీకార సంకేతం చిరునవ్వు. ఆడవారి సమ్మోహనాస్త్రం చిరునవ్వు. కొన్ని వ్యాపార కేంద్రాల్లో ఆడవారిని ఎక్కువ పెట్టడానికి కారణం సేల్స్ పెరుగుతుంది. ఆ చిరునవ్వుతో పలకరించి తీసుకోండి సార్, బాగుంటుంది సార్ అంటే కొనేస్తారు. ఇందులో ఆడవారి సమ్మోహనాస్త్రం చిరునవ్వు. వారి బలహీనతను పెంచేది చిరునవ్వు. ఎదురు చూసే కళ్ళకు పరవశం చిరునవ్వు. ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటాం. అరగంటలో వస్తారు, గంటలో వస్తారు. అందులో వాళ్ళు రాగానే కలిగి అంత పరవశం కలుగుతుంది, చిరునవ్వు వస్తుంది. అందులో ఎదురు చూసే కళ్ళకు పరవశం చిరునవ్వు. శబ్దం లేని చిరునవ్వు నిశ్శబ్దాన్ని దూరం చేస్తుంది. సందేహాలకు గొప్ప సమాధానం చిరునవ్వు. ఎన్నో సందేహాలకు ఒక్క చిరునవ్వు సమాధానం చెప్తుంది. ముఖం మీద మనసు చేసే సంబరం చిరునవ్వు. ముఖం మీద మనసు చేసే సంబరం చిరునవ్వు. అభిమానానికి ప్రత్యక్ష సాక్ష్యం చిరునవ్వు. ఒకరి మీద అభిమానం ఉంది అని చెప్పడానికి చూడగానే చిరునవ్వుతో పలకరింపు జరిగింది అంటే వారికి మన పట్ల అభిమానం ఉన్నట్టు. అందువల్ల అభిమానానికి ప్రత్యక్ష సాక్ష్యం చిరునవ్వు. కళ్ళతో అడిగే ప్రశ్నకు సమాధానం చిరునవ్వు. సందర్భాల్లో మాటలు ఉండవు, కళ్ళు మాట్లాడతాయి.
అప్పుడు దానికి జవాబు, ఇటు నుంచి అడిగిన దానికి అటు నుంచి వచ్చేటువంటి సమాధానం చిరునవ్వు. ఇది చాలా మందికి అనుభవం అయ్యే ఉంటుంది. నచ్చిన పనికి వచ్చే ప్రశంస చిరునవ్వు. రహస్య సంకేతం చిరునవ్వు. అందరి మధ్య ఉంటూనే కూడా ఒక సంకేతం పంపగలిగే శక్తి చిరునవ్వుకే ఉంటుంది. ఆ చిరునవ్వుతో సమాధానం వెళ్ళిపోతుంది, అందవలసిన విషయం అందేస్తుంది. అంత గొప్ప శక్తి ఉంది చిరునవ్వు. అందరితో చెలిమికి వారది చిరునవ్వు. నవ్వుతూ పలకరించే వారికి అందరూ స్నేహితులుగానే ఉంటారు. అందరితోటి ఒక సత్సంబంధాలు పెరగాలన్నా చిరునవ్వు చాలా ముఖ్యం. చిరునవ్వు మైమరిపిస్తుంది. చిరునవ్వు ఆగ్రహాన్ని ఆవిరి చేస్తుంది. కోపంగా వచ్చే వాళ్ళని కూడా చిరునవ్వుతో కాస్త ఆ కోపాన్ని తగ్గించవచ్చు. అందువల్ల చిరునవ్వు మైమరిపిస్తుంది. చిరునవ్వు ఆగ్రహాన్ని దూరం చేస్తుంది. ప్రేమ బంధానికి పట్టే హారతి చిరునవ్వు. పెదవి మీద పుట్టగానే కళ్ళకు కాంతినిస్తుంది చిరునవ్వు. నవ్వితే కళ్ళు మెరుస్తాయి. అందువల్ల కళ్ళల్లో కాంతి కావాలంటే పెదవుల మీద చిరునవ్వు ఉండాలి. అలక తీరినట్టు చెప్పే సంకేతం చిరునవ్వు. అలిగిన వాళ్ళని నెమ్మదిగా బుజ్జగించి అలక తీరిస్తే నా అలక తీరింది అని చెప్పే ఒక చిన్న సంకేతం చిరునవ్వు. చిరునవ్వు లేని మోము వెలగని ప్రమిద, చిరునవ్వుతో కనిపించడం శుభయోగం. ఏ మనిషి అయినా సరే చిరునవ్వుతో కనిపించాలి, చిరునవ్వును రప్పించాలి, చిరునవ్వును కోరుకోవాలి. అందరూ చిరునవ్వుతో సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. ఇది ఈరోజు కృష్ణ తరంగంలో చిరునవ్వు అనే కవితతో మీ ముందుకు వచ్చాను. మరి మీ అందరూ స్పందించి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మరొక మంచి కవితతోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. వారానికి ఒక్కసారి కృష్ణ తరంగం మిమ్మల్ని కవితా తరంగాలలో ముంచెత్తి ఆనంద పారవశ్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. పరసా టీవీని ప్రోత్సహించండి, ఆదరించండి.